ఇక్కడ ప్రభువుకి ఒక బెస్ట్ పర్సన్ కావాలంటే ఎలా ఎతుకుతున్నాడు? మనం లోకంలో ఎలా ఎతుకుతాము? ఒక మంచి జాబ్ ఇవ్వాలంటే ఎంతమంది అప్లికేషన్స్ పెడతారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే వాడు ఎగ్జామ్స్ అయిన తర్వాత వాళ్ళని అడిగే ఇంటర్వ్యూ చూడండి మీరు. ఎలా వాడు కూర్చుంటున్నాడు, ఎలా లేస్తున్నాడు, వాడి జనరల్ నాలెడ్జ్ ఎంత, వాడి పర్సనాలిటీ ఎంత, వాడి డీసెన్సీ ఎంత, వారి యొక్క యాక్టివ్నెస్ ఎంత అని గమనించి అందులో బెస్ట్ పీపుల్కి ఇస్తారు. కానీ దేవుడు ఒక వ్యక్తిని కోరుకోవాలనుకున్నప్పుడు వర్స్ట్ పీపుల్ని కోరుకుంటాడని నేను చెప్పడంలా. పనికిరాని వాడు, పాపములో ఉన్నవాడు దేవునికి పనికిరాడు. కానీ పాపము నుండి బయటపడాలనుకునేవాడు, ప్రభు కొరకు బ్రతకాలనుకునేవాడు, తన జీవితాన్ని దేవునికి సమర్పించుకునే వారిని దేవుడు చూస్తాడు. యథార్థవంతుల కొరకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఏం చేస్తుందంటే దేవుని కనుదృష్టి సంచారం చేస్తుందంటే సర్చింగ్. లోకమందంతటా యథార్థవంతుల కొరకు ఆయన కనుదృష్టి వెతుకుతూ ఉందండి. దేవుడు మనల్ని చూస్తున్నప్పుడు ఇలాంటి సంఘములో విశ్వాసుల మధ్యలో ఆనాడు దేవుడు కోరుకున్నాడు తన ప్రణాళికలను, తన దీవెనలను, తన ఉద్దేశాలను వారి ద్వారా నెరవేర్చాలని ఈరోజు కూడా కోరుకుంటున్నాడు. ఎంతమంది ఈరోజు మనం ఆయన కనుదృష్టిలో కనబడాలని ఆశపడుతున్నాం?